ఏలూరు జిల్లా బయ్యానగూడెంకు చెందిన మహిళ కువైట్లో చిక్కుపోయిన ఘటన కుటుంబం సభ్యులలో ఆందోళన కలిగిస్తోంది. బతుకు తెరువు కోసం వెళ్లి కువైట్లో చిక్కుకున్న సుమా అనే మహిళను ఇండియాకు రప్పించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 3 నెలల క్రితం కుటుంబ పోషణ నిమిత్తం కువైట్కి వెళ్లిన సుమా అక్కడ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తిరిగి ఇండియాకు రావాలని అనుకుంది. కానీ సుమా పనిచేస్తున్న ఇంటి యజమానురాలు సుమా వద్ద నుంచి ఫోన్ రాకుండా నిలిపివేసింది. దీంతో ఆందోళనకు గురైన సుమా కుటుంబ సభ్యులను సుమాను కువైట్కు తీసుకెళ్లిన ఏజెంట్ను సంప్రదించారు. 1,50,000 కడితే కానీ సుమా వెనక్కి తిరిగి ఇండియాకు రాదని ఏజెంట్ చెప్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా సుమాను ఇండియాకు రప్పించాలని చర్యలు తీసుకోవాలని సుమా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అబ్బాయి అసలు ఏం పని చేయలేడండి. నడుము పట్టెత్తలేదు, కండ మీద నరం ఎక్కేసిందండి, కాలు మీద. ఆ ఆపరేషన్ చేస్తా కూడా దారి తిని లేదండి. ఆ పిల్లోడి కిడ్నీలో ఆపరేషన్ చేస్తా కూడా రూపాయి లేదండి. అలాగే బిడ్డల దగ్గరికి ఒక్కొక్క పూట వెళ్తే 4 రోజులు ఇంటికాడ ఉంటున్నాడండి. ఆ బిడ్డలు బతికించుకుంటా కూడా దారి తిని లేదు. నా పేరు అంజమ్మండి. 3 నెలలు అయిందండి. 3 నెలలు ₹1 అన్నది 60 పైసా మాకు వేయలేదండి. ఆ పిల్లోడికి కానీ వాళ్ళకి కానీ వేయలేదు. అదంటే ఇంటి అమ్మరోడికి డబ్బులు కట్టాలని అవన్నీ డిలీట్ చేసేసారంటండి. ఆ డిలీట్ చేసిన బాధ వచ్చేసేసి కోపం వచ్చి ఇసుకున్నాడని తిట్టారని పెట్టారంటండి. మేడం చెప్పిందంట, ఏజెంట్స్ చెప్తే ఆ మేడం ఏమో వీళ్ళగా నాకు ఫోన్ చేశారు, మీరు ఎస్సీ గారికి ఫోన్ చేశారంట, 1,50,000 కడితేనే కానీ నేను పంపను అని అంటున్నారు.